ఇవాళ వార్నింగ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ ఏంటనేది తెలుసుకుందాం. స్ట్రోక్ అంటే వాడుక భాషలో పెరాలిసిస్ లేదా పక్షవాతం అంటారు. ఇది కామన్గా మీకు ఒకవైపు కుడివైపు కానివ్వండి లేదా ఎడమ వైపు కానివ్వండి కాలు చెయ్యి ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడిపోతుంది. అంటే మీకు వీక్నెస్ వస్తుంది, చెయ్యి గ్రిప్ సరిగ్గా రాలేకపోవడం, చేతిలో నుంచి వస్తువులు స్లిప్ అవ్వడం, నడిచేటప్పుడు కాలి నడక కొంచెం తేడా రావడం, లేదంటే ఒకవైపు కాలు మీరు నడిచేటప్పుడు ఈడ్చుకు రావడం, ఇవన్నీ కూడా వార్నింగ్ సింప్టమ్స్ ఆఫ్ స్ట్రోక్. కొంతమందికి ఎటువైపు అయితే పక్షవాతం వస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ కన్ను చూపు కొంచెం అప్పుడప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. కాలు చెయ్యి పడిపోవడంతో పాటు మీకు మూతి వంకర అనేది కూడా చాలా కామన్గా చూస్తుంటాం. దాంతోపాటు మాట తడబడడం కూడా ఒక కామన్ సింప్టమ్. మీరు గనక ఇలాంటి సింప్టమ్స్ ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఉండే స్ట్రోక్స్ చాలా కామన్గా చూస్తుంటాం. సో ఏ టైమ్ ఆఫ్ ద డే కానివ్వండి, మీరు వీక్నెస్ ఆఫ్ హ్యాండ్ కానీ లెగ్ కానివ్వండి, లేదా మూతి వంకర పోవడం, లేదా మాట తడబడుతూ రావడం, లేదంటే ఒక కంటి చూపు తగ్గడం లాంటి సింప్టమ్స్ కనుక మీరు నోటీస్ చేస్తే వెంటనే ఒక న్యూరాలజిస్ట్ ఉన్న సెంటర్కి వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే 4.5 hours లోపు మీరు ఒకవేళ ఈ పలానా సింప్టమ్స్ తోటి మా దగ్గరికి వస్తే మేము స్కాన్ చేసి అందులో బ్లీడింగ్ లేదు అని రూల్ అవుట్ చేసుకున్న వెంటనే థ్రాంబోలైసిస్ చేస్తాం. అంటే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ వల్ల మీకు ఉన్న క్లాట్ అనేది చాలా వేగంగా కరిగి మీ సింప్టమ్స్ అనేవి వితిన్ a few minutes to hours కంప్లీట్గా రెక్టిఫై అయిపోయి మీ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది.